బర్డ్ ఫ్లూ భయాన్ని తొలగించేందుకు చికెన్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చికెన్ పౌల్ట్రీ వ్యాపారస్తులు చికెన్ మేళాలు నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మేళాకు ప్రజలు భారీగా హాజరవుతూ ఫ్రీ చికెన్ను కడుపు నిండా ఆరగించేస్తున్నారు. కాకినాడ జిల్లా తునిలో చికెన్ మేళా నిర్వహించారు పౌల్ట్రీ వ్యాపారస్తులు. 400 కేజీల చికెన్, 4000 బాయిల్డ్ ఎగ్స్ ఫ్రీగా పంపిణీ చేశారు. బర్డ్ ఫ్లూ భయం తొలగించడమే లక్ష్యంగా చికెన్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 70 డిగ్రీల వద్ద ఉడికించిన చికెన్ తినడం వల్ల ఎలాంటి వైరస్ సోకదని ప్రజలకు అవగాహన కల్పించారు. చికెన్ ఫ్రై, ఎగ్స్ తినేందుకు పట్టణ ప్రధాన రహదారిపై ప్రజలు బారులు తీరారు. తెలంగాణలోని ఆలేరు పట్టణంలో వెన్కబ్ సంస్థ ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించింది. 200 కేజీల చికెన్, 2000 కోడిగుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఆ ప్రభావం పౌల్ట్రీపై బాగా కనిపిస్తోందని, చికెన్, కోడిగుడ్డపై అపోహలు పోగొట్టేందుకు చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిన్నోళ్లకు తిన్నంత చికెన్, కోడిగుడ్లు ఫ్రీగా ఇవ్వడంతో జనాలు భారీగా ఎగబడ్డారు. విశాఖలో బర్డ్ ఫ్లూపై ప్రజలకున్న అపోహలు తొలగిస్తున్నారు చికెన్ వ్యాపారులు. ఈ సందర్భంగా విశాఖ దొండపర్తి వద్ద చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. చికెన్ తినడం వల్ల ఏమీ కాదని ప్రజలకు వండిన చికెన్ పంచుతున్నారు. దీంతో చికెన్ తినేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఈ మధ్య కాలంలో ప్రజలు చికెన్ అంటేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ జోలికి వెళ్ళడం లేదని కొంతమంది ప్రజలు కూడా అపోహ అయితే ప్రజల్లో ఒకటి ఉంది. అయితే పూర్తిగా చికెన్ తింటే ఏమీ కాదని మరో పక్క అయితే పౌల్ట్రీ బ్రోడర్స్ ఆధ్వర్యంలో పూర్తిగా విశాఖ ఎరుకమాంబ గుడి దగ్గర అయితే పూర్తిగా అయితే ఎగ్ మేళా, చికెన్ మేళా నిర్వహిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చికెన్ తింటే బర్డ్ ఫ్లూ అనేది ఒక అపోహ మాత్రం అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అందుకే ప్రజలకి మనం విజువల్స్లో చూడవచ్చు, పూర్తిగా చికెన్తో పాటు ఎగ్స్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రజల్లో ఒక అపోహ ఉంది సార్ బర్డ్ ఫ్లూ అనేది. ఈ అపోహ తొలగించడానికి ఈ కార్యక్రమం పెట్టుకోండి. చికెన్ మేళా అండ్ ఎగ్ మేళా వెంకటేశ్వర పౌల్ట్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరికీ కూడా ప్రజలకి ఈ రోజుతో పాటు మొత్తం 8 రోజుల వరకు కూడా ఉచితంగా ఎగ్, చికెన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అందరూ కూడా గృహిణులు అందరూ కూడా 80% సెంటిగ్రేడ్ దాటిదాకా ఉడికించుకొని అప్పుడు చికెన్ తినడం వల్ల ఏ ప్రాబ్లం రాదండి. పచ్చి చికెన్ మాత్రం తినకండి, ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పటికీ ప్రజలు చికెన్ జోలికి వెళ్ళడం లేదా భయపడుతున్నారు. అసలు పూర్తిగా చూస్తే తింటే ఏదో అయిపోద్దని చెప్పేసి అంత అపోహ ఉండేది. అదంతా ఈ అపోహ తీర్చడానికే మేము ఈ మేళా పెట్టామండి. ఈ అవగాహన చెప్తున్నామండి. మేము వెంకటేశ్వర కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. ప్రజల్లో ఇలాంటి అపోహ ఎక్కువ అవడం వల్ల చికెన్ సేల్స్ పడిపోయి ఇలాంటి ఇబ్బందులు కలుగుతుండమని ఈ విషయంలోనే ప్రజలకు అవేర్నెస్ పావించడానికి అని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జనాలు అందరూ సహకరించి ఈ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. చూడొచ్చు అయితే పూర్తిగా అయితే వ్యాపారస్తుల్లో ఒక అయితే ప్రతి ప్రజలకి పబ్లిక్గా అవేర్నెస్ కోసమని ఒక చికెన్ మేళ అనేది ఎగ్ మేళని పెట్టడం జరిగింది. పూర్తిగా వారికి చికెన్, ఎగ్ పెడుతూ వీటి వల్ల ఏ ప్రాబ్లం ఉండదని, అలాగే పూర్తిగా ఎక్కువగా చికెన్ బాయిల్ చేసుకుని తినాలనేది చెప్తున్న పరిస్థితి. చికెన్ బర్డ్ ఫ్లూ అనేది ఒక అపోహ మాత్రమే అయితే ప్రజల్లో అయితే ఉన్నారు. మరోపక్క వ్యాపారస్తులు కూడా ఎందుకంటే చికెన్ అమ్మకాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ తరంలో కూడా ప్రజలందరూ చికెన్ కొనుక్కొని తినచ్చని అయితే చెప్తున్న పరిస్థితి. ఎగ్ మేళకి పెద్ద ఎత్తున అయితే పూర్తిగా ప్రజలు వచ్చి వాళ్ళ చికెన్, ఎగ్ స్వీకరిస్తున్న పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూసాం. కెమెరా పర్సన్ రామూర్తి నాయుడు.